హాయ్ అండి, సింపుల్ రెస్టారెంట్ సార్ పాలక్ పన్నీర్ మేకింగ్ వీడియో చూద్దాం. ఫస్ట్ పాలకూర కడిగి పక్కన వాష్ చేసి పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక కళాయి తీసుకొని దాంట్లో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసి ఈ వాటర్ మరిగిన తర్వాత ఈ పాలకూరను ఒక 5 మినిట్స్ ఉడకనిచ్చి పక్కన ఉంచుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టేసుకొని 2 గరిటెలు ఆయిల్ వేసుకొని జీలకర్ర పసుపు వేసుకొని వేగిన తర్వాత చాప్డ్ ఆనియన్స్ ఒక 3 ఆనియన్స్ తీసుకున్నాం. చాప్డ్ ఆనియన్స్ 4 వెల్లుల్లిపాయలు తొక్క తీసేసుకొని ఫైన్ చాప్ చేసి వేసుకోవాలి. ఇవి బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు వేగిన తర్వాత మిక్సీ తీసుకొని ఒక 6 పచ్చిమిర్చి, నేను కారానికి పచ్చిమిర్చి వాడుతున్నాను. పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, వెల్లుల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర, ఈ ఉడకబెట్టిన పాలకూర కూడా వేసి మొత్తం గ్రైండ్ చేసి ఉంచుకోవాలి మిక్సీలో. ఇప్పుడు వేగిన తర్వాత ఉల్లిపాయలు వేగిన తర్వాత ఈ పాలకూర పేస్ట్ వేసి 5 మినిట్స్ అలా వేగించుకున్నాక పచ్చివాసన పోయినంతవరకు వేగించుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. పాలకూర ఉప్పు ఉంటుంది చూసి దాని కన్సిస్టెన్సీని బట్టి వేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం ఉప్పు ఎక్కువ పట్టదు. దీన్నప్పుడు నేను పాలకూరలు ఉడకబెట్టిన వాటర్ దీంట్లో వాడాను ఫ్రెండ్స్. అవి అలా 10 మినిట్స్ మగ్గిన తర్వాత పన్నీర్ ముక్కలు యాడ్ చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకుని పన్నీర్ ముక్కలు వేసుకొని ఇలాగ 10 మినిట్స్ అలాగ ఎక్కువసేపు అక్కర్లేదు. పన్నీర్ వేసిన తర్వాత కొంచెం గీ వేసుకొని కొంచెం గరం మసాలా వేసుకొని అలా 5 మినిట్స్ మగ్గనిచ్చిన తర్వాత మూత పెట్టేసుకొని 5 మినిట్స్ మగ్గనిచ్చిన తర్వాత చివరిలో కొంచెం కస్తూరి మేతి, ఫ్రెష్ క్రీమ్ ఉంటే యాడ్ చేసుకొని అలాగ ఒక 2 మినిట్స్ ఉన్న తర్వాత కర్రీ రెడీ అయిపోతుంది. దీన్ని చపాతీలకు దేంట్లో రెడీ చేసుకోవచ్చు. నేను చపాతీ రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై శ్రీరామ్.